హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో హోటల్లో చేసే వడ మన ఇంట్లోనే చాలా ఈజీగా ఆయిల్ అనేది పీల్చకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్లో ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా 1 కప్పు గుండు పప్పుని తీసుకొని శుభ్రంగా కడిగేసి 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని వాటర్ వంపేసి చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలోకి పిండిని తీసుకొని వడలు క్రిస్పీగా రావాలంటే 2 స్పూన్ల ఉప్మా రవ్వని వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 2 అవర్స్ పాటు పక్కనుంచుకోవాలి. 2 అవర్స్ తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ముందుగా పక్కన ఉంచుకున్న పిండిలోకి కొన్ని ఆనియన్స్ తీసుకొని మొత్తం ఆనియన్స్ కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత చేతికి వాటర్ అద్దుకొని కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని దానికి మధ్యలో హోల్ చేసి కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ నేను సోడా అనేది వాడలేదండి, మీకు నచ్చితే వేసుకోండి. ఇలా వడని 2 వైపులా తిప్పి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసుకోవడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.